నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా కనీసం జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అని అందరూ కూడా అనుకుంటారు. కానీ కొద్ది నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఒకసారి లడ్డూకు సంబంధించి తిరుమల ప్రసాదం ఎంత పవిత్రమో ఆ లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి, అలాగే మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్. 10 ఏళ్లలో దాదాపు 55 కోట్ల రూపాయల కుంభకోణం అంట. ఇది పెద్ద దందా జరిగింది అక్కడ. అంటే విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. ఇది నేను చెప్పేదో, కొన్ని వార్తాపత్రికలు చెప్పేదో, కొన్ని కథనాలు చెప్పేదో కాదు. డైరెక్ట్ గా విజిలెన్స్ అధికారులే చెప్తున్నారు. వాళ్ళ విచారణలో తేలిందట. ఇది టీటీడీ బోర్డు ఏసీబీ దర్యాప్తును కోరింది. అంటే ముఖ్యంగా టీటీడీ విజిలెన్స్ నకిలీ పట్టు వస్త్రాలు, ఆ దుప్పటాలు ఏవైతున్నాయో అవన్నీ సరఫరా అయినట్లు కూడా ధృవీకరించారు. తర్వాత ఏసీబీ విచారణకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశించింది. బెంగళూరు మరియు ధర్మవరాల్లో సిఎస్బి ల్యాబులు పరీక్షించగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుకు బదులుగా పాలిస్టర్ పదార్థాన్ని ఉపయోగించినట్లు తేలింది. ఇంత దౌర్భాగ్యం అసలు వీళ్ళు. భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ భక్తుడు కూడా ఒకసారైనా ఆ దేవదేవుని దర్శించుకోవాలి, ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదంలో గతంలో అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ కేసు విచారణ జరుగుతా ఉంది. ప్రతిరోజు ఎవరొకరిని విచారణకు పిలుస్తుంది. అసలు ఏం జరిగిందని తెలుసుకుంటాం. ఇంత దుర్మార్గానికి ఎలా ఒడిగడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. 2015 మరియు 2025 మధ్య ఒకే సరఫరాదారుల బృందం దాదాపు 54.95 కోట్లు అంట. అక్షరాల పర్టికులర్ గా చెప్పాలంటే 54.95 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. అంటే వాళ్ళు దేవాలయానికి పట్టు వస్త్రాలు ఎట్లాగా అంటే, కొంతమంది ఇప్పుడు వేద పండితులు ఎవరైనా విఐపి గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే స్వామివారి దగ్గర ఉంచే పట్టు వస్త్రాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కొన్ని ఎవరైతే ఉన్నారో, కొంత చేనేత వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పు చెప్తే వాళ్ళు 54.95 కోట్ల రూపాయలు నకిలీ వస్త్రాలు పంపించారట. అంటే ఇంత పెద్ద మొత్తంలో టీటీడీ కొనుగోలు చేసిందని, టీటీడీకి వచ్చిందని చెప్పేసి అక్కడ రికార్డులన్నీ చూపిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మరొక కొనుగోలు కుంభకోణంతో దెబ్బతిన్న ప్రశ్న. అంటే దాతలకు, వేద ఆశీర్వచన గ్రహీతలకు మరియు సందర్శించే ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సాంప్రదాయబద్ధంగా అందించే పట్టు జరీ దుప్పటాల కొనుగోలుపై ఈ వివాదం ఏదైతే ఉందో తలెత్తింది. టెండర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నకిలీ పట్టు సరఫరా చేయబడిందని. అంటే టెండరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నాకు వచ్చింది అనుకోండి టెండర్, అందులో కొన్ని నామ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ పట్టు వస్త్రాలే వాడాలి, ఈ పట్టునే వాడాలి, ఇంత పవిత్రంగా ఉంచాలి అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటాయి. కానీ దాన్ని ఉల్లంఘించి పూర్తిగా నకిలీ పట్టు వస్త్రాలు సరఫరా చేస్తున్నారంట. దీనివల్ల దేవస్థానానికి ఆర్థిక నష్టం వాటిల్లిందని విజిలెన్స్ విచారణ ధృవీకరించింది. ఓకే, నిజంగానే డబ్బు నష్టపోయింది. కానీ ఎంత అపవిత్రం చూడండి, అసలు ఇంతగా దిగజారుతున్నారు. తర్వాత బిఆర్ నాయుడు అధ్యక్షతన ఉన్న టీటీడీ ధర్మకర్తల మండలి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ విచారణకు ఆదేశించింది. 21,600 పట్టు దుప్పటాలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ప్రతిపాదనను కొనుగోలు కమిటీ పరిశీలించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందట. దాదాపు ఇక్కడ ఏంటంటే, ఈ ఫైల్ ధర్మకర్తల మండలికి చేరిన తర్వాత అమల్లో ఉన్న ఒప్పందాల కింద సరఫరా చేయబడిన దుప్పటాలు ఏదైతున్నాయో ఆ టీటీడీ యొక్క కఠినమైన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించాలని ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అథారిటీ సివిఎస్ఓని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఆ వస్త్రం పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో చేయబడి ఉండాలి. ఎందుకు ఇక్కడ స్వామివారికి ఇచ్చేది కాబట్టి, అక్కడ నుంచి వేదాశీర్వచనం ఇచ్చేటప్పుడు కొంతమంది ప్రముఖులకు ఇచ్చేది కాబట్టి కొంతమేర ఇక్కడ చాలా క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ధృవీకరించబడిన సిల్క్ మార్క్ లేబుల్ ను కలిగి ఉండాలి. మరియు పరీక్షించిన అక్కడ ఏదైతే బంగారం కానీ వెండి లేని జరీని ఉపయోగించాలి. అందులో బంగారం, వెండి ఇవన్నీ ఏం వాడకూడదు. వాప్ మరియు వెస్ట్ ఇక్కడ రెండింటిలోనూ $20, $22 డేనియర్ ఫిలేచర్ సిల్క్ ఉండాలని బోర్డు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తిరుపతి గోడౌన్ నుండి కొత్త స్టాక్ తిరుమలలోని వైభవోత్సవ మండపం వద్ద ఉన్న ఆమోదించబడిన స్టాక్ నుండి నమూనాలు సేకరించారు. అక్కడ ఏవైతే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క దుప్పటాలు నిల్వ ఉంచుతారో అక్కడి నుంచి కొన్ని తీసుకున్నారు. దేనికి? టెస్ట్ కోసం తీసుకున్నారు. ఈ దుప్పటాలన్నింటినీ కూడా టీటీడీకి చాలా కాలంగా సరఫరా చేస్తున్న విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో, విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నారో నగరి అనే సంస్థ సరఫరా చేసింది. నమూనాలను సెంట్రల్ సిల్క్ బోర్డు సిఎస్బి ప్రయోగశాల పైన బెంగళూరు మరియు ధర్మవరాలకు పరీక్షల కోసం పంపించారు. ఈ 2 ల్యాబ్లు స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనను ధృవీకరించాయి. ఇక్కడ టెండర్ అవసరాలకు విరుద్ధంగా సిల్క్ కాకుండా, ఇక్కడ సిల్క్ అంటే పట్టు కాకుండా పాలిస్టర్ అనేది నివేదించబడింది. ఇక్కడ సిల్క్ కాదు, లేదంటే దానికి సంబంధించి అక్కడ పట్టు కాదు, కేవలం పాలిస్టర్ వాడారు అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు నమూనాలతో తప్పనిసరిగా ఉండాల్సిన సిల్క్
హోలోగ్రామ్ లేనిదని గుర్తించారు కూడా ఇక్కడ రికార్డుల ప్రకారం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఇప్పటికే అదే సంస్థకు ఒక్కో దుప్పటాకు సుమారు 1389 రూపాయలు చొప్పున 15,000 దుప్పటాల కాంట్రాక్ట్ కు ఎంత ఇక్కడ ఒక్కొక్కటి వచ్చేసి క్లియర్ గా వస్తే ఒక్కొక్కటి 1389 రూపాయలు అంట. ఇంత పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. ఎంత ఇచ్చారు వీళ్ళకి? 15,000 దుప్పటాలు తయారు చేయమని ఇచ్చారు. 15,000 దుప్పటాలు కాంట్రాక్ట్. ఇక్కడ చూడండి, ఈ ఒక్క ఏదైతే సంస్థ ఉందో దాని అనుబంధ సంస్థలు 2015 నుంచి 2025 వరకు, 2015 నుండి 2025 వరకు కూడా మధ్య ఈ 10 ఏళ్లలోపు దాదాపుగా 54.95 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను సరఫరా చేశాయి. అయితే ఇక్కడ ఏంటి, చాలా ముఖ్యంగా ఇక్కడ చాలా ఫేక్ అని తెలిసింది. వీళ్ళు ఇంత పెద్ద మొత్తం ఖరీదు చెల్లిస్తున్నారు, ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తున్నారు. ఈ 10 ఏళ్లలో 54.95 కోట్ల రూపాయల ఏదైతే అవినీతి జరిగింది ఇక్కడ. అయితే బెంగళూరు మరియు ధర్మవరం నుండి ముఖ్యంగా వచ్చిన తాజా సిఎస్బి నివేదికలు ఆ దుప్పటాలు పాలిస్టర్ అని ధృవీకరించాయన్నమాట. ఈ వ్యత్యాసం నమూనాలను మార్చడం లేదా ప్రయోగశాల స్థాయిలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి విజిలెన్స్ ఒక నివేదికలో పేర్కొ తక్కువ ధర కలిగిన పాలిస్టర్ వస్తువులను సరఫరా చేయడం ద్వారా టెండర్ టీటీడీని మోసం చేశాడని చెప్పేసి ఎవరైతే టెండరర్ ఉన్నారో, ఆ టెండర్ వేసిన వ్యక్తి ఉన్నారో, టీటీడీనే మోసం చేశాడు. ఇది ఎవరు నిర్ధారించారు? సిబిఎస్ఓ నిర్ధారించింది. ఇక్కడ సరఫరాదారు ఎవరైతున్నారో ఇందులో కొంత ప్రమేయం ఉన్న ఇతరులపైన కూడా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా ఆలోచిస్తా ఉన్నారు టీటీడీ. అందుకే ఏసీబీ విచారణకు కూడా ఆదేశించింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూస్తే ముఖ్యంగా ఈ చర్యలు ఏదైతే కొత్త క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఫార్సు చేసిందో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ధర్మకర్తల మండలి, డైరెక్టర్ జనరల్ అలాగే ఏసీబీని వివరణాత్మక విచారణ నిర్వహించాలని చెప్పేసి కోరింది. ప్రస్తుతం టెండర్లు ఏవైతే నడుస్తున్నాయి ఆ టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లకు ఆహ్వానించిందనమాట. సో ముఖ్యంగా అంటే ఎందుకు అసలు ప్రభుత్వాలు ఇక్కడ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. అంటే ఇక్కడ టీటీడీ బోర్డులో ఎవరైతే కొంత విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నారో, కొంత తనిఖీ చేసే అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క బాధ్యతను నిజంగా నిర్వర్తించగలిగితే ఇలాంటి తప్పులు జరుగుతాయా? ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆ సుబ్రహ్మణ్యం నిజంగానే నెయ్యి కల్తీ విషయంలో చెకింగ్ చేసేటప్పుడు అతనికి తెలుసు కల్తీ జరిగింది అని. ఆర్ఎస్ఎస్వి సుబ్రహ్మణ్యం ఎవరు ఉన్నారు, అందులో ఆయన ఒక మెంబర్ గా ఉన్నారు. ఆయన ఆ సుబ్రహ్మణ్యం కనుక నిజంగా ఇది కల్తీ జరిగిందని తెలిస్తే ఇమీడియట్ గా పై అధికారులకు అందించాల్సిన వ్యక్తి అతను లక్షలు లేదంటే మొబైల్ ఫోన్ లో, వాచ్ లో, వెండి ప్లేట్ లో, వెండి గ్లాస్ లో తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా దాన్ని బయటికి రానివ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. తనిఖీ డిపార్ట్మెంట్ లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ వలన ఇదంతా జరుగుతుంది. నిజంగా రానున్న కాలంలో వీళ్ళందరికీ శిక్ష ఎవరేస్తారంటే ప్రతి ఒక్కరిని శిక్షించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కలియుగ దైవం అందరికీ తెలిసిన విషయమే. ఆ దేవదేవుడికి ఇట్లా జరిగితే గనక ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం.